వెల్కమ్ టు అవర్ ఛానల్ పార్వతీస్ కిచెన్. వీడియోలోకి వెళ్ళే ముందు ఎవరైనా ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే తప్పకుండా లైక్ కూడా చేసేయండి. లేట్ చేయకుండా అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈరోజైతే నేను మన కిచెన్లో మీకు ఒక సింపుల్ రెసిపీని చూపించబోతున్నాను అనమాట. అదేంటంటే మసాలా బ్రెడ్. దీనిని చేసుకోవడం చాలా ఈజీ. మసాలా బ్రెడ్ని చేసుకోవడం. మసాలా అంటే ఎక్కువ మసాలా ఉండదండి, చాలా లైట్గా ఉంటుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. దీనిని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ టైంలో అయినా కూడా చేసుకోవచ్చు, లేదు అంటే ఈవినింగ్ స్నాక్స్ టైంలో కూడా చేసుకొని తినచ్చు అనమాట. ఇది పిల్లలకి పెద్దలకి అందరికీ చాలా బాగా నచ్చుతుంది. ఒకసారి అయితే ట్రై చేసేయండి. ఇక లేట్ చేయకుండా అయితే ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా నేను ఇక్కడ ఒక 8 బ్రెడ్ స్లైసెస్ వరకు తీసుకున్నాను. 8 బ్రెడ్లు అయితే తీసుకున్నాను. తీసేసుకొని వీటిని మనము ముందుగా అయినా రోస్ట్ చేసేసుకొని తర్వాత పీసెస్లా కట్ చేసుకోవచ్చు, లేదు అంటే ఇలా ముందుగా పీసెస్లా కట్ చేసేసుకొని తర్వాత అయినా రోస్ట్ చేసుకోవచ్చు అనమాట. అదైతే మన ఇష్టము. అలాగే పీసెస్ కూడా అంతే, మరీ పెద్దగా లేకుండా కొంచెం చిన్నగా అయినా చేసుకోవచ్చు, లేదు అంటే ఇలా అయినా కట్ చేసుకోవచ్చు అనమాట. మరి చిన్నగా లేకుండా కొంచెం ఇక్కడ 4 వచ్చాయి కదా, 6 or 8 అలా చేసుకోవచ్చు. మరి ఇంకా విరిగిపోతాయి అన్నట్టు నేను ఇలా చేశాను. 8 బ్రెడ్ స్లైసెస్ని ఇలా అయితే కట్ చేసి పెట్టుకున్నాను. తర్వాత ఒక మిక్సీ జార్ తీసేసుకొని అందులోకి బాగా పండిన టొమాటో తీసేసుకోవాలి. ఒక పెద్ద టొమాటో అయితే తీసుకోవాలి. తర్వాత ఇందులోకి రెండే 2 వెల్లుల్లి, అలాగే చిన్న అల్లం ముక్క చూస్తున్నారు కదా, జస్ట్ కొంచెమే అనమాట. ఒక 1/2 స్పూన్ వరకు కారము, 1/2 స్పూన్ వరకు ధనియాల పొడి వేసేసుకోవాలి. అలాగే వీటితో పాటే 1.5 స్పూన్ వరకు పెరుగు అయితే తీసేసుకోవాలి. పెరుగు ఇంకా కావాలంటే కొంచెం యాడ్ చేసుకోవచ్చు, ఒక 1/2 స్పూన్ అలా ఎక్స్ట్రా యాడ్ చేసుకోవచ్చు అంతే. ఎక్కువ వేయకండి, ఘాట్ అయిపోతుంది. ఇలా 8 బ్రెడ్ స్లైసెస్కి ఈ క్వాంటిటీ అయితే వేసేసుకోండి. ఒక పెద్ద టొమాటో చెప్పాను కదా, 2 వెల్లుల్లి, అలాగే చిన్న అల్లం ముక్క, 1/2 స్పూన్ కారము, 1/2 స్పూన్ ధనియాల పొడి, 1.5 స్పూను పెరుగు అనమాట. మళ్ళీ ఒకసారి చెప్పాను, గుర్తుపెట్టుకోండి. అలా తీసేసుకొని వాటర్ లేకుండా పేస్ట్లా చేసి పెట్టేసుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించేసి ఒక కడాయి పెట్టి ఇంకా అందులో నెయ్యి అయినా వేసుకోండి, లేదు అంటే ఆయిల్ అయినా వేసుకోండి. వేసేసుకొని ఇంకా మనం ఇందాక కట్ చేసి పెట్టుకున్నాం కదా ఆ బ్రెడ్ స్లైసెస్ని, ఆ బ్రెడ్ ముక్కల్ని ఇందులో బాగా, మీరు చెప్పాను కదండి ముందే, ఆ బ్రెడ్ స్లైసెస్ని ముందుగా రోస్ట్ చేసేసుకొని తర్వాత ఈ సైజులో అయినా కట్ చేసేసుకోండి. నేనైతే ఇక్కడ ఇలా చేస్తున్నాను అనమాట, కట్ చేసేసి రోస్ట్ చేస్తున్నాను. ఇంక ఇలా బాగా కాల్చుకోవాలి, 2 వైపులా బాగా కాలనివ్వండి. మీరు మామూలు చపాతీ ప్యాన్ ఉంటుంది కదా, దోశ ప్యాను, అందులో అయినా కాల్చుకోండి. నేను ఎందుకంటే ఇక్కడ వెడల్పుగా ఉండే కడాయి అయితే తీసేసుకున్నాను ఆ రెసిపీ చేయడం కోసము. ఇంకా అందులోనే ఇక్కడ రోస్ట్ చేసుకుంటున్నాను, నేను అలా చేస్తున్నాను. కాకపోతే ఏంటంటే ఇంకా ఇవన్నీ చేయడం కూడా కొంచెం లేట్ అయిపోతుందని చెప్పి నేను కూడా పక్కన చపాతీ ప్యాన్ పెట్టేసి అది వీడియో తీయలేదు. ఇంకోవైపు అక్కడ కూడా రోస్ట్ చేశాను అనమాట. ఒకేసారి అయిపోయాయి. ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ సెకండ్ టైం వేసి అలా చేయకుండా కొన్ని ఇందులో కొన్ని అందులో ఫ్రై చేసేసాను, త్వరగా అయిపోతుందని చెప్పి. ఈ రెసిపీ అయితే చాలా ఈజీ అండి. కాకపోతే ఏంటంటే ఈ బ్రెడ్ స్లైసెస్ని కొంచెం రోస్ట్ చేసుకోవడమే కొంచెం కష్టం అంతే. ఇంకా తర్వాత అదే కడాయిలో కొంచెం ఆయిల్ వేసేసి ఉల్లిపాయ ముక్కలు అయితే వేసుకోవాలి. ఈ ఉల్లిపాయ ముక్కల్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. వీలైనంత సన్నగా తరుక్కొని వేసేసుకోవాలి, బాగుంటుంది. పెద్దగా లేకుండా ఇలా సన్నగా అయితే కట్ చేసేసుకోవాలి. ఆయిల్ కూడా ఎక్కువ వేయకండి, కొంచెం వేసుకోండి సరిపోతుంది, మరి ఎక్కువ లేకుండా. ఇంకా ఇవి బాగా వేగిపోవాలి. వేగిపోయిన తర్వాత కొంచెం కడాయి మాత్రము వెడల్పుగా ఉండేది తీసుకోండి. మనం బ్రెడ్ స్లైసెస్ ఉంటాయి కదా, ఆ బ్రెడ్ ముక్కల్ని వేయించాలంటే కొంచెం వెడల్పుగా ఉండేదే బాగుంటుందన్నమాట. కొంచెం ఈజీ అవుతుంది మనము అది తిప్పేటప్పుడు బాగా. ఇంకా తర్వాత మనం ఇందాక పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ పేస్ట్ని ఇందులోకి వేసేసుకోవాలి. ఆ మిక్సీ జార్కి మూతకు ఉండేదంతా నీట్గా చేతితో తీసేసి వేసేసుకుంటున్నాను. వేసేసుకొని ఇంకా ఒకసారి అయితే ఇలా కలిపేసుకోండి బాగా. ఆ ఉల్లిపాయలకంతా ఈ మనం పేస్ట్ చేసుకున్నాం కదా అదంతా పట్టేలా బాగా ఒకసారి కలుపుకోండి. తర్వాత ఇందులోనే తగినంత సాల్ట్ ఎక్కువ వేయకండి, అస్సలు బాగోదు, కరెక్ట్గా ఉండాలి సాల్ట్. తర్వాత పసుపు, ఒక 1/2 స్పూన్ వరకు గరం మసాలా, అంతే, ఇంకేం లేదు. ఇవి వేసేసి ఇంకా బాగా కలిపేసి ఒకసారి ఇంకా వేయించుకోవాలి. ఇది బాగా కొంచెం డ్రై అయ్యే వరకు వేయించుకోవాలి, మరి ఎక్కువ డ్రై అయిపోకుండా ఇలా అవ్వాలి. ఇలా అయిపోయిన తర్వాత ఇంకా ఒకసారి కలిపేసుకొని ఇందాక మనము వేయించి పెట్టుకున్నాం కదా ఆ బ్రెడ్ ముక్కల్ని ఇందులోకి వేసేసుకోండి.
వేసేసుకొని ఒకసారి ఇంకా బాగా కలుపుకోండి. అందుకే చెప్పాను నేను, కొంచెం వెడల్పుగా ఉండే కడాయి తీసుకున్నాం అనుకోండి, ఇలా కలపడానికి ఈజీ అవుతుందన్నమాట మనకి కూడా. దానికోసమే చెప్పాను, కొంచెం వెడల్పుగా ఉండేది తీసుకొని ఈ రెసిపీ అయితే చేసేసుకోండి. ఇంకా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలంతే. ఇంకా ఇది వేడి వేడిగా సర్వ్ చేసుకొని తింటే బాగుంటుందన్నమాట. లేదు కొంచెం లేట్ అయితే మెత్తగా అయిపోతాయి ఆ బ్రెడ్ ముక్కలన్నీ. ఇంకా నేను ఇక్కడ స్టవ్ ఆఫ్ చేసేసాను, బాగా కలిసిపోయింది. ఇంకా వేడిగా చెప్పాను కదండి, లేట్ చేయకుండా వెంటనే తినేసేయండి, చాలా బాగుంటుంది. ఇంకా ఉల్లిపాయ ముక్కలు ఉంటాయి కదండి, అవి కొంచెం ఒక బ్రెడ్ ముక్క పెట్టుకొని ఆ ఉల్లిపాయలు కొని అలా నోట్లో వేసుకొని తింటే చాలా బాగుంటుందన్నమాట. తప్పకుండా అయితే ఒకసారి ట్రై చేసి చూడండి. అలాగే ఇలాంటి మరికొన్ని రెసిపీస్ కోసం అయితే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.